ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. పలుచోట్ల ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్య యత్నాలు సమ్మెలో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 6 రోజులకు సమ్మె షెడ్యూల్ను ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. అన్ని జిల్లాల్లో మౌన ప్రదర్శన, వంటవార్పు, అర్ధనగ్న ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ నేతలు మద్దతు పలకడంతో నిరసనలు మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. మరోవైపు శంకర్ గౌడ్ ఆత్మహత్యపై సంయమనం పాటించాలని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ ఐఏఎస్ కమిటీతో భేటీ కానుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. పలుచోట్ల ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్య యత్నాలు సమ్మెలో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 6 రోజులకు సమ్మె షెడ్యూల్ను ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. అన్ని జిల్లాల్లో మౌన ప్రదర్శన, వంటవార్పు, అర్ధనగ్న ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ నేతలు మద్దతు పలకడంతో నిరసనలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు శంకర్ గౌడ్ ఆత్మహత్యపై సంయమనం పాటించాలని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ ఐఏఎస్ కమిటీ భేటీ కానుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి, ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలపడంతో ఈ సమ్మె మరింత ఉధృతం అయ్యే ఛాన్స్ కనిపిస్తుందంటారా? రైట్ హరీష్, ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరింది. ఈ రోజు అంటే మూడో రోజు కూడా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళడానికి కానీ ఇతర వాళ్ళ పనుల కోసం రోజువారీగా బస్సులను ఉపయోగించే వాళ్ళందరూ కూడా గత 3 రోజులుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక ఆర్టీసీ కార్మికుడు నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడి తను చనిపోవడంతో కొంత ఈ సమ్మె మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, అదేవిధంగా మంత్రులు, ఆర్టీసీ ఎండీ అందరూ కూడా ఆర్టీసీ కార్మికులకు ప్రధానంగా కోరుతున్నారు. ఎవరు కూడా క్షణికావేశంకి లోనయ్యి ఆవేశంతో అంటే ఈ సమస్యల పరిష్కారం కావేమోననే ఒక ఆలోచనతోటి ఎవరు కూడా ఆత్మహత్యల లాంటి చర్యలకు పాల్పడద్దని అటు మంత్రి, అదేవిధంగా ఆర్టీసీ చేసే నాయకులు కూడా ఆర్టీసీ కార్మికులను కోరుతున్నారు. ఎందుకంటే రెండో రోజు సమ్మె కొనసాగుతున్న సమయంలోనే నిన్న మధ్యాహ్నం ఆర్టీసీ డ్రైవరు శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పండించుకోవడం, ఆ తర్వాత 80% ఆయన శరీరం కాలిపోవడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక
ఈ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ వివిధ పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలన్నీ కూడా ఇప్పటికే సంతాపం ప్రకటించాయి. ఇంకా మరి కాసేపట్లోనే ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ సచివాలయంలో ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రుల కమిటీని ప్రభుత్వం వేసింది, సబ్ కమిటీని. ఆ సబ్ కమిటీ తోటి ఈ రోజు ఆర్టీసీ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముందు మంత్రులతోటి చర్చలు జరగడానికంటే ముందు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారులతో కూడిన ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ తోటి చర్చలు జరిగిన తర్వాత మంత్రులతోటి, అంటే డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రులతోటి ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ఒక్కరోజు చర్చలను వాయిదా వేయాలనే ఆలోచనలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాడు కాబట్టి ఈ రోజు అతని నర్సంపేటకు వెళ్లి అక్కడ అంత్యక్రియలో పాల్గొని అక్కడ వెళ్దామని కొంతమంది ఆర్టీసీ జేఏసీ నాయకులు కొంతమంది భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం చర్చలకు పిలిచింది కాబట్టి చర్చలకు వెళ్దాం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి కుటుంబానికి సంఘీభావం తెలుపుదామన్నట్టు కూడా వాళ్ళలో ఆర్టీసీ జేఏసీ నాయకుల్లోనే కొంత చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికి ఈ రోజు చర్చలకు వెళ్తారా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ గా మారింది. చర్చలకు వెళ్ళిన తర్వాత కూడా అవి సఫలం అవ్వడం మరో కీలక విషయం. అక్కడ సఫలం కాకపోతే యథావిధిగా ఆర్టీసీ సమ్మె కొనసాగే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఒక చర్చలు సఫలమైతే ఈ రోజు తోటి ఆర్టీసీ సమ్మె ముగుస్తుంది. రేపటి నుంచి యథావిధిగా బస్సులు రోడ్ ఎక్కుతాయి. అయితే ప్రధానంగా మొత్తం ఒక 2 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ రోజు ప్రభుత్వంతో చర్చలకు ఆర్టీసీ జేఏసీ నాయకులు వెళ్తారా, లేదా ఒకవేళ చర్చలకు వెళ్తే ప్రభుత్వం ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం అవుతాయా లేదా అనేది ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఒకవేళ అక్కడ చర్చలు విఫలమైనా మళ్ళీ యథావిధిగా సమ్మె కొనసాగుతుంది. అసలు ఈ రోజు చర్చకు వెళ్ళకపోతే రేపు మన ప్రభుత్వం దాన్ని ఏ విధంగా చూస్తుంది, అంటే పిలిచినప్పుడు చర్చలకు రాలేదు కాబట్టి దాన్ని ప్రభుత్వం ఏ విధంగా చూసే పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా ఒక కీలక అంశాలుగా ఉన్నాయి. మొత్తానికి ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె 3వ రోజు కొనసాగుతుంది. బస్సులన్నీ కూడా డిపోలకి పరిమితమై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హరీష్. రైట్ విశాల్. అలాగే కార్మికులు 32 డిమాండ్లలో కొన్ని డిమాండ్లపై ఇంకా సానుకూల స్పందన అయితే రాలేదంటున్నారు. ఒక శంకర్ గౌడ్ మృతితో అయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తుందంటారా? తప్పకుండా నిన్న కేబినెట్ సమావేశం జరుగుతుండగానే సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన విషయం తెలిసింది. వెంటనే సీఎం అప్రమత్తమయ్యి డిప్యూటీ సీఎం తోటి ఈ రోజు మాట్లాడాలని మంత్రులు కలిసి ఈ రోజు ఆర్టీసీ జేఏసీ తోటి చర్చలు జరపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వం ఇప్పటికే 32 డిమాండ్లకు గాను 29 డిమాండ్లకు అనుకూలంగా ఉందని చెప్తూ వచ్చింది. ఇక ప్రధాన 3 డిమాండ్లు ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరించడం, ఆ తర్వాత ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, మరొక డిమాండ్ 2021 టీఆర్సీ అమలు చేయడం. ఈ 3 డిమాండ్ల దగ్గరనే ప్రభుత్వం ఇంకా కొంత టైం కావాలని ఆర్టీసీ జేఏసీ నాయకులను అడుగుతుంది. అయితే ఇప్పటికి చాలా టైం ఇచ్చాం, ఇంకా టైం అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 41 రోజుల ముందు నోటీస్ ఇచ్చాం, మార్చి 13 నోటీస్ ఇచ్చాం. ఆ తర్వాత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తీరా సమ్మె రేపు స్టార్ట్ అవుతుందనగా కమిటీని వేసింది. కమిటీతో కాలయాపన చేయాలనే ప్రభుత్వం ఆలోచించిందన్నట్టుగా కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. ఇక ప్రస్తుతానికంటే ఈ 3 డిమాండ్లకు సంబంధించి కూడా ఈ రోజు కొంత ప్రభుత్వం సానుకూలంగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల మద్దతు ఆర్టీసీ జేఏసీకి వస్తుంది. ఇక శంకర్ గౌడ్ మృతితోటి ఈ మద్దతు ఇంకా పెరిగింది. అదేవిధంగా పార్టీల నాయకులందరూ కూడా ఈరోజు కొంతమంది నర్సంపేటకు నేరుగా వెళ్లి అక్కడ శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడ వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలుపనున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు వాళ్ళు తెలిపే నిరసనలో పాల్గొంటారని కూడా తెలిసింది. దీంతో అంటే ఇది రాజకీయంగా కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున మద్దతు రావడంతో ప్రభుత్వం కూడా కొంత ఆలోచించి ఆర్టీసీ జేఏసీ నాయకులకు ఒక పూర్తి స్థాయిలో భరోసా ఈరోజు చర్చల్లో ఇస్తే ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా ఈరోజు కొంత దాన్ని అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా జరిగితే సమ్మె ఈ రోజు తోటే ఆగిపోతుంది. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ విశాల్.
ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని దుఃఖంలో ముంచిందని విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు రేవంత్ రెడ్డి. ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని దుఃఖంలో ముంచిందని విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు రేవంత్ రెడ్డి.